గుడ్ ఈవినింగ్, సిరి కార్ కన్సల్టెన్సీ కాకినాడ. ఈరోజు మనం చూస్తున్న వెహికల్ నెంబర్ AP31BZ1778 టాటా విస్తా క్వార్టర్ జెట్ ఎల్ఎస్ డీజిల్ వేరియంట్, సింగిల్ ఓనర్, షోరూమ్ ట్రాక్ వెహికల్. 2012 వెహికల్ మ్యానుఫ్యాక్చర్ అండ్ రిజిస్ట్రేషన్, లైఫ్ అప్ టు 2027. ఆ తర్వాత మళ్ళీ 5 years అయితే రెన్యూవల్ చేసుకోవచ్చు. అప్పుడు 32 దాకా లైఫ్ వస్తుంది. ప్రజెంట్ ఇన్సూరెన్స్ అయితే ఫోర్స్లో లేదు. అండ్ అలాగే వెహికల్ మీద చెప్పేదాకా మేజర్ స్క్రాచెస్, డెంట్స్, డ్యామేజ్ లాంటివి అయితే ఏమీ లేవు. బండి అంతా నీట్గా మంచి కండిషన్లో ఉంది. ఫ్రంట్ విండ్షీల్డ్ మాత్రం డ్యామేజ్ ఉంది. అలాగే మిగతా టైర్స్ అన్నీ కూడా మంచి కండిషన్లో ఉన్నాయి. అది ఏమేంటది 1 by 1 చూపిస్తాను. ప్రజెంట్ అయితే వెహికల్ అవుటర్ లుక్ అయితే చూడండి, అంతా క్లీన్గా నీట్గా ఉంది. ఇది పైన అప్పర్ రూఫ్ మీద వచ్చేసి ఈ ఫ్రంట్ వచ్చేసి కొంచెం లైట్గా పెయింటింగ్ డ్రాప్స్ అయి పడినాయి. ఏదో ఇంటికి పెయింట్ అవుతుంది, ఏదో డ్రాప్స్ పడినాయి. అది క్లీనింగ్ చేయించుకుంటే పోతుంది, సరిపోద్ది. ఇది వచ్చేసి ఎల్ఎస్ వేరియంట్ ఇది. బట్ ఇంజిన్ మాత్రం మీకు క్వార్టర్ జెట్ ఇంజిన్ వస్తుంది. ఇంజిన్ గురించి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒకసారి మీకు బ్యాక్ పోర్షన్ చూపిస్తాను. డిక్కీది బ్యాక్ రైట్ టు లెఫ్ట్ టైర్ ల్యాంప్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎక్కడ స్క్రాచెస్ కానీ లేదా బ్రేకేజ్ లాంటివి అయితే లేదు. టైర్ ల్యాంప్స్ అయితే నీట్గా ఉంది. ఒకసారి డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి ఒకసారి. బాడీ ఫ్రేమ్ అంతా నీట్గా ఉంది. డిక్కీ అంతా కూడా స్పేషియస్గా నీట్గా మంచి కండిషన్లో ఉంది. ఈ డిక్కీ అంచుని చూసారు, మొత్తం అంతా నీట్గా ఉంటుంది, ఎక్కడ రస్ట్ అయితే లేదు. సో ఓన్లీ డిక్కీ అనే కాదు, ఫ్రంట్ బోనెట్ కానీ డోర్స్ కానీ ఎక్కడ కూడా అంచుల్లో అది ఎక్కడ రస్ట్ అయితే లేదు. నీట్గా మంచి కండిషన్లో ఉంది. దీనికి వచ్చేసి 4 మాన్యువల్ విండోస్, అంటే చేతితో తిప్పేవి. అండ్ రీడింగ్ వచ్చేసి 1,33,000 kilometers తిరిగింది. 1,33,000 సింగిల్ ఓనరు కాబట్టి 99% షోరూమ్ ట్రాకే ఉంటుంది. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. అది స్క్రీన్ అయితే వర్కింగ్ కండిషన్లో లేదు ప్రజెంట్. అండ్ సీట్ కవర్స్ అన్నీ బాగానే ఉన్నాయి. డ్రైవర్ సీటు ఎడ్జ్ చూసి కొంచెం లైట్గా క్రాక్ అయితే ఉంది. మిగతా వెనకాల సీట్స్ కానీ మొత్తం అన్నీ బాగానే ఉన్నాయి. ఇంటర్నల్ రూఫ్ కానీ డాష్ బోర్డు అన్నీ బాగానే ఉన్నాయి. సస్పెన్షన్లు అయితే మొత్తం రీసెంట్ చేయించినట్టున్నారు. సస్పెన్షన్స్ అయితే మంచి కండిషన్లో ఉంది. అలాగే గేర్ షిఫ్టింగ్ కానీ బ్రేక్ కానీ మొత్తం అన్నీ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి. ఇక 4 కూడా సిఏ టైర్స్ అప్రాక్సిమేట్గా ఒక 75% పైన ఉన్నాయి. ఇప్పుడున్న మనకి ఈ టైర్లు అయితే మనకి ఒక 30,000 kilometers అయితే తిరుగుతాయి. ఆ తర్వాత మార్చుకోవాల్సి ఉంటుంది. మొత్తం 4 టైర్లు కూడా సిఏ టైర్సే, ఒకసారి వేయించినాయే. ఇవి ఫ్రంట్ లెఫ్ట్ మొత్తం అన్ని టైర్లు బాగున్నాయి. ఏదైనా వెహికల్ తీసుకున్నాక మినిమం ఒక 10,000 rupees మెయింటెనెన్స్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి అయితే రండి. మన దగ్గర ఏ వెహికల్ తీసుకున్నా సెకండ్ హ్యాండ్ వెహికల్ ఒక 10,000 rupees మెయింటెనెన్స్ ఉంటుంది అనుకోండి. బ్యాక్ పోర్షన్ సీట్ కోసం అన్నీ బాగానే ఉన్నాయి, ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు. ఇది కంప్లీట్ డాష్ బోర్డ్ అపిరెన్స్, ఇది పవర్ స్టీరింగ్ అన్నీ కూడా మంచి పెర్ఫార్మెన్స్లో ఉన్నాయి. అన్నిటికి మించి మైలేజ్ చూసుకున్నా కూడా మనకి లీటర్ డీజిల్కి అప్రాక్సిమేట్గా ఒక 23 నుంచి 25 kilometers అయితే మైలేజ్ వస్తుంది. ఇంకా ఫ్రంట్ హెడ్లైట్స్ రెండు కూడా ఆల్మోస్ట్ చాలా న్యూగా ఉన్న హెడ్లైట్స్. నేను కూడా సెకండ్ టైం వేయించిన హెడ్లైట్స్ ఫస్ట్ వచ్చి అయితే బట్టికి బ్లాక్ అయిపోయి డిమ్ అయిపోతాయి. ఈ సెకండ్ టైం వేయించినాయి, మంచి అపిరెన్స్ నీట్గా ఉంది. ఇక ఇంజిన్ రూమ్ చెక్ చేసుకోవచ్చు. ఆమ్రామ్ బ్యాటరీ ఉంది. రైట్ టు లెఫ్ట్ ఆప్రాన్స్ మీకు క్లోజప్లో చూపిస్తాను చూడండి. ఈవెన్ కంపెనీ కూడా వేసిన స్టిక్కర్లు కూడా ఇంకా పోలేదు. రైట్ టు లెఫ్ట్ ఒరిజినల్గా ఉంది. ఇది ఫ్రంట్ బాండ్ పెట్టుకున్న కంపెనీ స్టిక్కరు, ఇది కూడా అలాగే ఉంది. అండ్ ఇంజిన్ వచ్చేసి క్వార్టర్ జెట్ ఇంజిన్. ఇది మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది చాలామందికి. చెప్పే అంచులు చూసారు ఎంత నీట్గా ఉందో, ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు. మనకి ఇదే ఇంజిన్ షిఫ్ట్లోని, డిజైర్లోని, ఎర్టిగాలోని అన్నిటికీ కామన్గా వచ్చే ఇంజిన్ ఇదే వస్తుంది, క్వార్టర్ జెట్ ఇంజిన్. చాలామందికి అవగాహన ఉండే ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా చాలా లో మెయింటెనెన్స్ ఉంటుంది. మైలేజ్ కూడా మంచి మైలేజ్, ఒక లీటర్ చూసుకున్నా కూడా చెప్పాను కదా 23 నుంచి 25 kilometers దాకా మైలేజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బండి అయితే అన్ని రకాలుగా బాగుంది. అండ్ వెహికల్ వచ్చేసి 1,85,000 1,85,000 వెహికల్ ప్రైజు. దీని మీద లోన్స్ అది ఇవ్వడానికి ఉండదు, ఓన్లీ క్యాష్ ఆన్ క్యారీ అని మాత్రమే. అలాగే మన దగ్గర క్రెడిట్ కార్డ్ స్వైపింగ్ ఫెసిలిటీ ఉంది. సో మీలో ఎవరైనా క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ ఉంటే మన దగ్గర కార్డ్ స్వైప్ చేసుకుని మీరు ఈఎంఐ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే కాల్ చేయండి. నా కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే మీద చెక్ చేయండి, 9848419969. థ్యాంక్ యూ. సిరి కార్స్ కాకినాడ.